500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు ఇవేవో బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు కావు. మన రాజకీయ నాయకుల ఆస్తుల విలువలు. మన లీడర్లు ఒక్కొక్కరి ఆస్తి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో మెజార్టీ కోటీశ్వరులే. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాట కాదు. ఎన్నికల అఫిడవిట్లలో వాళ్ళు స్వయంగా అంగీకరిస్తున్న సత్యం. ఇదిలా ఉంటే కేరళ వాయనాడ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్లలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వెల్లడించారు. రాహుల్ గాంధీ అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద కేవలం 20 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఆయనకు సొంత ఇల్లు గాని కారు గాని లేవట. రాహుల్కు ఉన్న స్థిరాస్తుల విలువ 11.15 కోట్లు కాగా అందులో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఉమ్మడిగా వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, సొంతంగా సంపాదించుకున్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉన్నాయని అఫిడవిట్లలో చూపారు. ఇక మిగిలిన 9.24 కోట్ల రూపాయల చరాస్తుల్లో నగదు, బ్యాంక్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ స్థిరచరాస్తుల్ని గమనిస్తే నిజంగా ఆయన దగ్గర ఇంత తక్కువ సంపద ఉందా అని ఆశ్చర్యం కలిగిన ఆయన పెట్టిన పెట్టుబడులు చూస్తే రాహుల్లో మంచి ఇన్వెస్టర్ దాగి ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దాదాపు 4.3 కోట్లు. ఇక మ్యూచువల్ ఫండ్లలో పెట్టిన పెట్టుబడి 3.81 కోట్ల రూపాయలు. గోల్డ్ సావరిన్ బాండ్లలోనూ రాహుల్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. 2024 మార్చి 15 నాటికి ఈ గోల్డ్ బాండ్స్ వాల్యూ 15,21,000. రాహుల్ మొత్తం 25 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. అయినా ఇన్వెస్ట్ చేసిన టాప్ 10 స్టాక్స్లో పిటిలైట్, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హిందుస్థాన్ యూనిలివరీ, ఐసిఐసి బ్యాంక్, దివిస్ ల్యాబొరేటరీస్, సుప్రజిత్ ఇంజనీరింగ్, గార్వారే టెక్నికల్ ఫైబర్స్ ఉన్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్ల విషయానికి వస్తే రాహుల్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్, ఐసిఐసి ప్రుడెన్షియల్, పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసి ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఆఫ్ తదితర మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. వీటితో పాటు రాహుల్ గాంధీ 220 యూనిట్ల సావరిన్ గోల్డ్ బాండ్లు, 4.5 లక్షల విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. రాహుల్ ఇన్వెస్ట్మెంట్లను గమనిస్తే ఆయన 55% రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే మిగిలిన 45% స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. 9 కోట్ల చరాస్తుల్లోనూ ఆయన 90% స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, 10% మాత్రమే సావరిన్ గోల్డ్, కంటిజెన్సీ ఫండ్, క్యాష్ రూపంలో పెట్టుకున్నారు. రాహుల్ ఇన్వెస్ట్ చేసిన 25 స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ అండ్ డివర్సిఫైడ్ షేర్లే. ఇక మ్యూచువల్ ఫండ్స్ సైతం మంచి గ్రోత్ ఉన్నవే. ఈ లెక్కను చూస్తే రాహుల్ పెట్టిన పెట్టుబడి క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్ట్మెంట్ అనిపించక మానదు. నిజానికి ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తుండటమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు స్టాక్స్ వేస్ట్ అనే అంటారు. స్టాక్స్ కొనేవారు మ్యూచువల్ ఫండ్స్ను పట్టించుకోరు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేవారు బాండ్స్, ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వేస్ట్ అంటారు. వీటన్నిటిలో పెట్టుబడి పెట్టేవారు బ్యాంకులో అత్యవసరానికి నయా పైసా ఉంచుకోరు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో చాలా డిఫరెంట్. ఆయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చూశాక ఓ డిసిప్లైన్ ఫ్యూచర్ ప్లానింగ్ కనిపిస్తుంది. అందుకే ఈ విషయంలో సగటు ఇండియన్కు రాహుల్ గాంధీ ఓ రోల్ మోడల్ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.